అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సూరా 101 అల్ ఖారియహ్ 1-11 ఆయాతులు. అల్ ఖారియహ్ అనగా మహోపద్రవం. పరిచయం. ఈ సూరా ముఖ్యంగా తీర్పు దినం గురించి వివరించింది. ఈ సూరాకు పేరుగా పెట్టబడిన పదం మొదటి ఆయతులో ప్రస్తావనకు వచ్చింది. తీర్పు దినం నాటి భయానక పరిస్థితులను ఇందులో వివరించడం జరిగింది. ఆ రోజున తీవ్రమైన ప్రకంపనాలు సంభవిస్తాయి. పర్వతాలు దూదిపింజల్లాగా ఎగురుతాయి. మానవులు దిక్కుతోచని స్థితిలో నిస్సహాయంగా చెల్లాచెదరైన దీపపు పురుగుల్లా కనపడతారు. చేసిన కర్మలకు తగిన విధంగా శిక్ష లేదా బహుమానాలు ఆ రోజున లభిస్తాయి. ఆయ్ నంబర్ 1 ఎడాపెడా బాధేది. ఆయ్ నంబర్ 2 ఏమిటి ఆ ఎడాపెడా బాధేది? అల్ ఖారియహ్ కూడా ప్రళయ దినానికి గల అనేక పేర్లలో ఒక పేరు. ఉదాహరణకు ఇంతకుముందు వచ్చినట్లు అల్ హాక్కా, అస్సాఖతు, అస్సాఅతు, అల్ వాఖియహ్ మొదలగునవి. అల్ ఖారియహ్ అంటే తట్టేది, బాధేది అని అసలు అర్థం. సాధారణంగా తలుపును నెమ్మదిగా తడితే దాన్ని తలుపు తట్టడం అంటారు. అదే దబదబా వేగంగా నిరంతరం కొడితే దాన్ని తలుపు బాదడం అంటారు. అర్ధరాత్రి పూట ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో ఎవరైనా అకస్మాత్తుగా తలుపు బాదితే ఏమవుతుందో ఊహించుకోండి. ఆ సమయంలో ఇంట్లోని వారు భయాందోళన చెందటం సహజం. ప్రళయ దినాన్ని అల్ ఖారియహ్గా వివరించడంలోని మర్మం అదే. అది ఎప్పుడు వచ్చినా అందరినీ కలవరపరిచే విధంగానూ గుండెదడ పెంచే విధంగానూ ఉంటుంది. ఆయ్ నంబర్ 3 ఆ ఎడాపెడా బాధే దాని గురించి నీకేం తెలుసు? ఆయ్ నంబర్ 4 ఆ రోజు మనుషులు చెల్లాచెదురైన దీపపు పురుగుల్లా అయిపోతారు. ఫరాష్ అంటే చీకటిలో దీపం చుట్టూ పరిభ్రమించే ఉసూళ్ళు, దీపపు పురుగులు, దోమలు అని అర్థం. ఒక పద్ధతి పాడు లేకుండా అవి జ్యోతి చుట్టూ తిరుగుతుంటాయి. ప్రళయ దినాన మనుషుల పరిస్థితి కూడా ఇంచుమించు అంతే. ఆయ్ నంబర్ 5 పర్వతాలు ఏకిన రంగురంగుల దూదిపింజల్లా లేక ఉన్నిలా అయిపోతాయి. పర్వతాలు ఎంత స్థిరంగా తమ ఉనికిని చాటుకుంటూ ఉంటాయో అందరికీ తెలిసిందే. దేవుడు వాటిని గురించి దివ్య ఖురాన్లో చెబుతూ మేము పర్వతాలను ఎలా మేకులుగా పాతిపెట్టామో గమనించడం లేదా అన్నాడు. అటువంటి స్థిరమైన పర్వతాలే ఆనాడు పేక మేడల్లా కూలిపోయి నుజ్జునుజ్జైపోతాయి. ఏకిన ఉన్ని వలె గాలిలో ఎగిరిపోతాయి. దీన్ని బట్టి ఆ ప్రళయ ఘడియ ఎంత భయానకంగా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. రానున్న వాక్యాలలో కర్మల దృష్ట్యా 2 వర్గాల పరిస్థితి ఎలా ఉంటుందో సంక్షిప్తంగా తెలుపబడింది. ఆయ్ నంబర్ 6 ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో. మవాజీన్ అనేది మీజాన్కు బహువచనం. ఈ తక్కడ పళ్ళెములలో సత్కర్మలు తూయబడతాయి. అల్ అరాఫ్ సూరా 8వ వచనం ద్వారా, అల్ ఖాఫ్ సూరా 105వ వచనం ద్వారా, అంబియా సూరా 47వ వచనం ద్వారా తెలుపబడినది కూడా ఇదే. మరికొంతమంది విద్వాంసుల ప్రకారం ఇక్కడ మవాజీన్ అంటే అర్థం త్రాసు పళ్ళాలు కాదు, దైవ సన్నిధిలో ప్రత్యేక ప్రాముఖ్యం గల సత్కర్మల బరువు అని భావం. కానీ మొదటి అర్థమే సరైనది, ఎన్నదగినదీను. దీని ప్రకారం ఎవరి సత్కర్మలు అధికంగా ఉంటాయో తూకం వేయబడినప్పుడు వారి సత్కర్మల పళ్ళెం బరువుగా ఉంటుంది. ఆయ్ నంబర్ 7 అతను మనసు మెచ్చిన భోగభాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు. అంటే ఆ వ్యక్తి కోరుకున్నవి అతనికి ప్రాప్తిస్తాయి. ఆయ్ నంబర్ 8 మరెవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో. అంటే సత్కర్మల కన్నా దుష్కర్మలు అధికంగా ఉన్న వ్యక్తి అన్నమాట. ఆ వ్యక్తి కర్మలు తూకం వేయబడినప్పుడు దుష్కర్మల పళ్ళెం వంగుతుంది. ఆయ్ నంబర్ 9 అతని నివాస స్థానం హావియా అవుతుంది. హావియహ్ అనేది నరకం పేర్లలో ఒకటి. హావియా అంటే నరకంలో అత్యంత అడుగున ఉండే స్థలం. ఆ రోజు నరకవాసులు నరకంలోని లోతైన గోతిలో పడతారు. ఆయ్ నంబర్ 10 అదేమిటో హావియా అంటే ఏమిటో నీకేం తెలుసు? నరకాగ్ని తీవ్రత గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పటానికి ఇక్కడ ఇలా ప్రశ్నించడం జరిగింది. నిజానికి దాని తీవ్రత మనిషి అంచనాలకు అందనిది. మానవ మేధ దాన్ని అంచనా వేయజాలదు. ఆయ్ నంబర్ 11 అది దహించి వేసే అగ్ని. హదీసులో తెలియజేయబడిన దాని ప్రకారం ప్రపంచంలో మనిషి మండించే అగ్ని తీవ్రత నరకాగ్ని తీవ్రతలో 70వ వంతు మాత్రమే. నరకాగ్ని తీవ్రత ఈ లోకంలోని అగ్ని కన్నా 69 రెట్లు ఎక్కువ.
వేరొక హదీసు ప్రకారం అగ్ని తన ప్రభువుతో, ప్రభు, నాలోని ఒక భాగం మరో భాగాన్ని తినేస్తున్నది అని విన్నవించుకున్నది. అప్పుడు పరమప్రభువు దానికి 2 సార్లు నిట్టూర్చేందుకు అనుమతి ఇచ్చాడు. వాటిలో ఒకటి వేడిని బయటికి వదిలేది, రెండవది చల్లగా గాలి వదిలేది. చల్లని గాలిని వదిలినప్పుడు తీవ్రమైన చలి వేస్తుంది. వేడి గాలిని వదిలినప్పుడు తీవ్రమైన ఎండలుంటాయి. సహీ బుఖారీ. వేరొక హదీసులో మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం వారు ఇలా ప్రవచించారు: వేసవి తీవ్రంగా ఉన్నప్పుడు నమాజును చల్లబడ్డాక చేయండి. ఎందుకంటే వేసవి తీవ్రతకు ముఖ్య కారణం నరకతాపమే. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.